హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అమర్ని అరవింద్ బాయ్ బుల్లెట్తో గన్తో షూట్ చేసేసరికి అమర్ హార్ట్లోకి బుల్లెట్ అయితే దిగుతుంది. ఒక్కసారిగా అమర్కి బుల్లెట్ తగిలేసరికి పాపం బాగి, అరుంధతి, రాథోడ్, పిల్లలు అందరూ షాక్ అయిపోతారు. వెంటనే అమర్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్. బాగి అమర్ని అలా ఇంకా ట్రీట్ చేస్తూ ఉంటే ఆపరేషన్ థియేటర్ బయట నుండి చూస్తూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. అరుంధతి ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటే అప్పుడే చిత్రగుప్త వచ్చి అరుంధతిని ఆపేస్తారు. చూడు బాలిక, ఇప్పుడు నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసినా ఆ బాలికకి నువ్వు కనబడతావు. అప్పుడు నీ గురించి వాళ్ళకి తెలుస్తుంది. అది ఇంకా ప్రమాదము. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్తారు చిత్రగుప్త. పాపం పిల్లలని ఓదార్చలేక, ఆయన్ని చూడలేక, ఇటు ఏమీ చెయ్యలేక నరక యాతన అనుభవిస్తూ ఉంటుంది అరుంధతి. చిత్రగుప్త అరుంధతితో, బాలిక, నేను నీకు ముందే చెప్పాను, చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. నాతో నువ్వు యమపురికి వచ్చేస్తే ఈ ప్రమాదాలు ఎక్కడా చోటు ఉండదు అని. కానీ నువ్వు నా మాట వినకుండా పంతానికి పోయావు. ఇప్పుడు చూడు, పరిస్థితి చేయి దాటుతోంది అని అంటారు చిత్రగుప్త. లేదు గుప్తా గారు, లేదు. దేవుడు ఎవరికి ఇంతలా అన్యాయం చేయడు. నన్ను దూరం చేసేశాడు. పిల్లలకి ఆయనైనా ఉండాలి అని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన్ని ప్రమాదంలోకి నెట్టేసి ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు అని ఏడుస్తూ ఉంటుంది అరుంధతి. వీటన్నిటికీ కారణం నువ్వే బాలిక. నువ్వు కోరికలు తీరకుండా ఇక్కడే ఉండిపోయిన ఆత్మవు. ఒక ఆత్మ ఇన్ని కాలాల పాటు భూమిపై ఉంటే అది ప్రకృతి విరుద్ధము. దానికి సంబంధించినవి జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఇలా రాకుండా ఇక్కడే ఎంత కాలమే ఉంటావో అంతకాలం ఏదో ఒక రూపాన నీకు, నీ కుటుంబానికి ప్రమాదములు వస్తూనే ఉంటాయి. నీకు ఆ ఘోర ద్వారా ప్రమాదం పంచి ఉంది. నీ పిల్లలకు, నీ పిల్ల పిచ్చుకలకు, నీ పతిదేవుడుకు, నీ చెల్లెలు భాగమతికు, మీకు మాత్రం వేరేగా ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక విషయాల్లో దాడులు చేయడం, ఏదో ఒకటి చేయడం జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఒక్కసారికి యమపురికి వచ్చేస్తే ఇవన్నీ ఆగిపోతాయి అని అంటారు చిత్రగుప్త. లేదు గుప్తా గారు, నా పిల్లలు జాగ్రత్తగా ఉండడం నేను చూసుకోవాలి. ఆ మనోహరిని తరిమేస్తానన్న ఒక్క మాటే కదా నేను అడుగుతున్నాను. అలాంటప్పుడు మీరు అది ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అని అడుగుతుందనమాట పాపం అరుంధతి. అయితే ఇదే నీ తుది నిర్ణయమా బాలిక అని అంటారు. ఆయన కాపాడుకుంటాను, ఆయన్ని ఎలా కాపాడుకోవాలో నేను చూసుకుంటాను, నేను మాత్రం రాను అని అంటుంది అరుంధతి. అప్పుడే ఇంకా డాక్టర్ అలా బయటికి వస్తారు. ఆపరేషన్ థియేటర్ నుండి బయటికి వచ్చి బాగీతో మాట్లాడుతూ ఉంటారు. డాక్టర్, ఆయనకి ఎలా ఉంది అని అడుగుతుంది బాగీ. యాక్చువల్లీ బుల్లెట్ అనేది హార్ట్లో చాలా క్రిటికల్ ప్లేస్లో ఇంప్లాంట్ అయింది. కాబట్టి ఏది చెప్పాలో మాకు కూడా అర్థం కావట్లేదు. ఆయన క్రిటికల్గానే ఉన్నారు, ఆయన కండిషన్ క్రిటికల్గానే ఉంది. కాబట్టి ఇప్పుడు మేమేమి చెప్పలేం. 1 డే గడిస్తే గానీ ఏమీ చెప్పలేము అని అంటే ఇంకా అలా అని అక్కడి వెళ్ళిపోతారనమాట డాక్టర్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాగి అండ్ అరుంధతి. అయ్యో, సార్ అందరి మంచి కోరుకునేవారు, సార్కి ఇలా జరగడం ఏంటని రాథోడ్ చాలా బాధపడుతూ ఉంటాడు. పిల్లలు కూడా అలా ఇంకా బాధపడుతూ ఉంటారు. మిస్సమ్మ ఒంటరిగా కూర్చొని పాపం ఏడుస్తూ ఉంటుంది. మిస్సమ్మ దగ్గరికి అలా ఇంకా అమ్ము వస్తుంది. మిస్సమ్మ, నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ మిస్సమ్మ అని చెప్పి పాపం అలా మిస్సమ్మని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అమ్ము కూడా, లేదు, ఆయనకేమీ కాదు, మీ డాడీ సేఫ్గా ఉంటారు, మీ డాడీకి ఏం కాదు, నేను చెప్తున్నాను, ఆయన మనందరి కోసం హ్యాపీగా నవ్వుతూ తిరిగి వస్తారు. పిల్లలు, మీరు భయపడద్దు. మీరు ఎప్పుడు తిన్నారో ఏంటో, రాథోడ్ పిల్లల్ని తీసుకువెళ్ళి లంచ్ ఏదైనా ఇప్పించవా అని అడుగుతుంది బాగి. అలాగే మిస్సమ్మ అని అంటారు. లేదు, డాడీకి ఇలా ఉంటే మేము ఎలా భోజనం చేస్తాం అని అంటారు పిల్లలు. చూడండి పిల్లలు, ఆయన ఎప్పుడు కోరుకునేది మీ మంచే. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఆయన ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. అలాంటిది మీరు ఇలా నీరసంగా ఉన్నారని తెలిస్తే ఆయన అస్సలు సహించలేరు. ఆయన కోసమైనా మీరు భోజనం చేయాలి, వెళ్ళండి అని చెప్పి అలా ఇంకా పిల్లల్ని పాపం పంపించేసి దేవుడి వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్తుంది బాగి. స్వామి,
ఎందుకు స్వామి, ఎందుకు ఆయనకి ఇన్ని కష్టాలు ఇస్తున్నావు? ఆయన ఒక ఆర్మీ సోల్జర్, లెఫ్టినెంట్. ఆయన 6 ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో సంతోషంగా ఉన్నాడు. అలాంటి సంతోషంగా ఉన్న సమయంలో 6 ఆయనకి దూరం చేశావు. 6 జ్ఞాపకాల్లో మునిగిపోతూ ఆయన చనిపోవాలనుకున్నాడు. కానీ పిల్లల కోసమే ఆయన బ్రతుకుతున్నారు. ఎప్పుడూ తన స్వార్థం తను చూసుకోకుండా అందరి మంచి కోరుకునే నా భర్త లాంటి వారు ఎవరుంటారు? ఎక్కడో ఒక చోట ఉంటారు. అలాంటప్పుడు ఆయన ప్రాణాలు ఎందుకు స్వామి, ఎందుకు తీయాలనుకుంటున్నావు, ఎందుకు అని చెప్పి బాగి పాపం చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా విషయం తెలుసుకొని మనోహరి, అమర్ వాళ్ళ అమ్మా నాన్న కూడా అలా ఇంకా వస్తారు హాస్పిటల్కి. మనోహరి అమర్కి అలా ఇంకా బుల్లెట్ తగిలిందని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయ్యో, అమర్కి ఇప్పుడు ఎలా ఉంది, లోపలికి వెళ్ళి చూడొచ్చా అని అడుగుతుంది. లేదు మేడం, పర్మిషన్ లేదు అని చెప్పి నర్స్ అక్కడి చెప్పి వెళ్ళిపోతుంది. చా, ఇలా జరిగిందేంటి, అయినా అమర్కి ఇలా జరగడం ఏంటి అని బాధపడుతూ ఉంటుంది మనోహరి. కానీ పాపం బాగి మాత్రం చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. అదంతా దూరం నుండి చూస్తూ అరుంధతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య, నేను ఇప్పుడే గుడికి వెళ్ళి వస్తానని చెప్పి బాగి ఇంకా అలా గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళి దేవుడి ముందు గంట కొడుతూ ఆయన్ని నువ్వే బ్రతికించాలి అని చెప్పి చాలా చాలా ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట బాగి. ఇది ఇలా ఉండగా యమధర్మరాజు కూడా అలా ఇంకా కిందకి వస్తారు. ఏడుస్తున్న అరుంధతి యమధర్మరాజును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, రాజుగారు కూడా వచ్చారు, రాజుగారు మీరిక్కడ అని అంటుంది. బాలిక, నీ పతిదేవుని ప్రాణాలని తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అంటారు యమధర్మరాజు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం అరుంధతి. ఏంటి రాజుగారు, ఏంటి మీరు మాట్లాడుతుంది అని అడుగుతుంది. అవును బాలిక, మేము ఇప్పుడు ఆయన ప్రాణాలు తీయబోతున్నాము. ఆయన ఆయుష్ ఇక్కడ వరకే ఉన్నది. ఇందాక బాంబు దాడిలో చనిపోవాల్సిన ఆయన్ని నువ్వు కాపాడావు. విధికి ఎదురు వెళ్ళి ఆ బాలికకి సహాయం చేశావు. ఆ బాలిక మీ పతిదేవుణ్ణి కాపాడింది. కానీ విధి చూసావా, ఒక్కసారి ప్రాణాలు పోవాలంటే ఎవ్వరిని విడిచిపెట్టదు. కాబట్టి ఖచ్చితంగా బుల్లెట్ తగిలేలా ఆ హంతకుడు తనని మట్టు పెట్టేలా చేసింది. ఇప్పటికైనా విధి ఎంత ప్రమాదకరమైనదో, విధి ఎంత శక్తివంతమైనదో నువ్వు అర్థం చేసుకో. కాబట్టి నువ్వు దీనికి అడ్డుపడద్దు బాలిక. మేము ఖచ్చితంగా నీ పతిదేవుని తీసుకువెళ్ళిపోతామని చెప్పి ఇంకా యమధర్మరాజు అలా పాసంతో లోపలికి వెళ్తూ ఉంటారు. పాపం యమధర్మరాజు కాళ్ళు పట్టుకుంటుంది అరుంధతి. ప్లీజ్ రాజుగారు, నన్ను ఎలాగో చంపేశారు, నాకు అల్పాయుష్నిచ్చారు. నా భర్తకైనా ఆయనకైనా సరైన ఆయుష్ ఇవ్వండి, మీకు దండం పెడతాను. కావాలంటే నన్ను తీసుకెళ్ళండి, నన్ను యమపురికి తీసుకువెళ్ళండి, నేను వచ్చేస్తాను. కానీ ఆయన్ని మాత్రం ఏమీ చెయ్యొద్దు, మీకు దండం పెడతానని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటుంది అరుంధతి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ. ఏంటి, నువ్వు మా యమపురికి వస్తావా బాలిక అని అడుగుతారు. అవును, నేను యమపురికి ఖచ్చితంగా వచ్చేస్తాను. నాకు నా భర్త ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు. దయచేసి ఈ విషయంలో నాకు సహాయం చేయండి, నా భర్తని కాపాడండి అని ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా పాపం బాగి కూడా అలా ఇంకా దేవుడి గదిలోనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, అమర్ని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు అమర్ చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అమర్ చచ్చిపోతాడని ఇక్కడ డాక్టర్లు కూడా చెప్తున్నారు. బ్రతకడం చాలా కష్టమని చెప్తున్నారు. ఏం చేసినా బ్రతికించలేమో అంటున్నారు. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఒకవేళ అమర్ చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి? ఎటు కాకుండా పోతాను. ఆ బాగి అంటావా, అదొక పిచ్చిది. అది ఏదో ఒకటి చేసుకుంటుంది. దాంతో నాకెందుకు? నేనే ఏదో ఒక దారి చూసుకోవాలి. ఏం చేయాలి? అమర్ బ్రతికే ఛాన్స్ 1% కూడా లేదని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి నేను ఇంకా షిఫ్ట్ అయిపోవడమే మంచిది. బ్రతికి లేని వాడిని చేసుకొని ఏం చేస్తాను? కనీసం ఆ రణ్వీర్ దగ్గరికి వెళ్తే ఆ రణ్వీర్ ఏదో ఒక విధంగా నాకు సహాయమైనా చేస్తాడు. లేదు, ఇప్పుడు ఆ రణ్వీర్ దగ్గరికే వెళ్ళిపోతాను.
అని ఇంకా అలా ఫోన్ వచ్చినట్టు నటిస్తూ ఉంటుంది మనోహరి. ఇంకా మనోహరి అలా అమర్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వస్తుంది. ఆంటీ, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటుంది. ఏంటమ్మా, ఏంటది అని అంటారు అమర్ వాళ్ళ అమ్మ. ఆంటీ, నాకు ఇప్పుడే ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. నేను అర్జెంటుగా కోల్కతాకి బయలుదేరాలి. మీరేమీ అనుకోవద్దు. అమర్ ఒకవేళ సేఫ్ అయితే నాకు ఫోన్ చేయండి, సరేనా అని చెప్పి అలా ఇంకా బయలుదేరి వెళ్ళిపోతుంది రణ్వీర్ దగ్గరికి మనోహరి. చూసావా నిర్మల, ఇలాంటి అమ్మాయిని అమర్ పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అమర్కి ప్రమాదం రాగానే తను ప్రేమించానని కూడా మర్చిపోయి, పెళ్లి చేసుకోవాలనుకున్నానని కూడా మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోతోంది. తనకి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఇలాంటి స్వార్థపరులతో మనం చాలా దూరంగా ఉండాలి. దీనివల్ల ఎవరు ఎలాంటి వారో అర్థమవుతుంది నిర్మల అని అంటారు శివరాం. అవునండి, అవును, నాకు ఇప్పుడు తన వ్యక్తిత్వం ఏంటో అర్థమైందని చెప్పి ఇంకా ఇద్దరు మనోహరి వెళ్ళిపోవడంతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా బాగి పాపం అలా ఇంకా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా అరుంధతి వస్తాను అని ఒప్పుకోవడంతో అరుంధతి బాగి దగ్గరికి వస్తుంది. బాగి ఏడుస్తూ ఉంటే అరుంధతి అలా ఇంకా బాగి భుజంపై చేయి వేస్తుంది. అక్క అక్క అని హక్ చేసుకొని పాపం ఏడుస్తూ ఉంటుంది బాగి. మిస్సమ్మ బాధపడద్దు. నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది మిస్సమ్మ. కానీ నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను అని అంటారు అరుంధతి. ఏంటక్కా అది అని అడుగుతుంది. ఇదిగో ఈ తాయెత్తు తీసుకో, ఇది ఒక రక్షణ కవచం. ఈ తాడుని నువ్వు నీ భర్త చేతికి కడితే ఆయన ఖచ్చితంగా బ్రతుకుతారు. ఇది చాలా శక్తివంతమైన తాడు. ఈ కవచాన్ని ఆయనకి ఖచ్చితంగా నువ్వే వేయాలి. భార్యగా అది నీ బాధ్యత. చూడు, ఇకపై నేను నీకు ఎప్పటికీ కనపడను మిస్సమ్మ అని చెప్తుంది అరుంధతి. ఒక్కసారిగా పాపం బాగి షాక్ అయిపోతుంది. అక్క, ఏమంటున్నారక్క అని అంటుంది. అవును, నేను ఇంక శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను మిస్సమ్మ. మా భర్తకి ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి వేరే ఊరు వెళ్ళిపోతున్నామని ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. ఇంక నేను ఎప్పటికీ నీ కంటికి కనిపించను మిస్సమ్మ, కనిపించను. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని అలా ఇంకా బాగీని పాపం బ్లెస్ చేస్తుందన్నమాట అరుంధతి. ఇంకా అరుంధతి చాలా హ్యాపీగా పాపం అలా యమధర్మరాజు దగ్గరికి వస్తుంది. యమధర్మరాజుకే కన్నీళ్ళు వస్తాయన్నమాట. చూడండి రాజుగారు, నా జీవితాన్ని అర్ధాంతరంగా ఆపేశారు. అలా నా భర్త జీవితాన్ని కూడా మీరు చేయరనే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీరు నన్ను ఇంకా తీసుకువెళ్ళొచ్చు, కానీ ఒక షరతు. మీరు నన్ను ఎలా అయితే విడతీశారో మిస్సమ్మని ఆయన్ని కూడా అలా విడతీయద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది పాపం అరుంధతి. బాలిక, ఎప్పటికీ అలా జరగదు, నువ్వేమీ బాధపడద్దు అని చెప్పి ఇంకా అలా అరుంధతిని పైకి తీసుకువెళ్ళిపోతారు పాపం యమధర్మరాజు, చిత్రగుప్త. ఇటువైపు బాగి పరిగెట్టుకుంటూ వచ్చి అలా ఇంకా పాపం అమర్ చేతికైతే అది కడుతుందనమాట. ఇంకా తాయెత్ అనేది అమర్ చేతికి కట్టగానే అమర్కి ఒక్కసారిగా స్పృహ వచ్చినట్లు అనిపిస్తుంది. ఇంకా స్పృహ వచ్చి అలా చూస్తూ ఉంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇది మెడికల్ హిస్టరీలోనే మిరాకిల్. అసలు ఒక పేషెంట్ అనేవాళ్ళు చావు అంచుల వరకు వెళ్ళి ఆయన తిరిగి వచ్చారంటే హీఈస్ వెరీ గ్రేట్ అని చెప్పి అలా ఇంకా పాపం బతికిస్తారనమాట. డాక్టర్స్ అయితే ఇంకా అలా షాక్లో ఉండిపోతారు. ఇంకా డాక్టర్స్ అయితే అలా చాలా అంటే చాలా హ్యాపీగా ఇంకా తనని చెక్ చేసి ఇప్పుడు ఈయనకి ఎలాంటి ప్రమాదం లేదు, మీరు హ్యాపీగా తన్ని డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళొచ్చు అని అంటారు. ఇంకా అలా అమర్ని డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్తూ ఉంటే ఇంకా అలా అమర్ బాగి అయితే చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా బాగి, ఏవండి, నా ప్రాణం పోయినట్టు అనిపించిందండి, అసలు నిజంగా
నిజంగా మీకు ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదండి అని చెప్పి పాపం బాధపడుతూ అలా చూస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా బాగి ఇంకా అమర్ కూడా అసలు మీకేమైనా అవుతుందని నేను కంగారు పడ్డాను. ఆ అరవింద్ బాయ్ తప్పించుకున్నాడు, వాణ్ణి ఎలా అయినా పట్టుకోవాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు అమర్. ఇంకా యమపురిలో అరుంధతి అయితే అలా ఆలోచిస్తూ తన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బాలిక, నీవు పుణ్యాత్మురాలివి కాబట్టి నువ్వు వెళ్లాల్సినది స్వర్గానికి బాలిక అని అంటారు చిత్రగుప్త. లేదు గుప్తా గారు, స్వర్గంలో ఉండడం కంటే ఇక్కడ ఉండడమే నాకు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నేను నా పిల్లల్ని చూసే నరకయాతన ఆ స్వర్గంలో ఎలా అనుభవించగలను? కాబట్టి ఇక్కడే నాకు జన్మ రావాలి, మళ్ళీ జన్మ వచ్చి నేను ఆయనకే పుట్టాలి అని బాధపడుతూ ఉంటుంది అరుంధతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.